ఆంధ్రదేశ ప్రేక్షకులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా బాగా గుర్తింపు కలిగిన వ్యక్తి. ఈ మధ్య నేను అమెరికా వెళ్ళినప్పుడు ఆయన అమెరికాలో టూర్ చేస్తున్నాను. అక్కడ సాయిబాబాకి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో షిర్డీ సాయిబాబాకి, ఈయన కూడా అలా గుర్తింపు పొంది అక్కడ అందరి దగ్గర చాలా షోస్ కూడా నిర్వహించాడు ఈ మధ్య అమెరికాలో. అవన్నీ మీరు పేపర్లో అక్కడక్కడ చూసి ఉంటారు. అట్లాంటి వ్యక్తి మరి ఇవాళ సినిమా రంగంలో మళ్ళీ సినిమా తీయాలని ఆయనకు అభిలాష కలగటం, అది ఏ శక్తి నడిపిస్తుందో తెలియదు, కానీ ఈ ప్రయత్నం విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. మీ సహకారం కూడా ఆయనకి ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ సందర్భంలో మీడియా నేను చాలా కాలం అయింది కలిసి. మీడియా పోకళ్ళు ఈ మధ్య ప్రొడ్యూసర్లు ఏమి రాసిస్తే ఏది రికార్డ్ చేసిస్తే అది చేయడం అలవాటు అయిపోయింది ఈ మధ్య. అది వాస్తవాలో అవాస్తవాలో గమనించకుండా ఏ సినిమానైనా బుధాన వేసుకొని చేయటం అది మంచి పద్ధతి కాదు. మీ పాత్ర కూడా ఉండాలి ఏదన్నా. ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో శతమానం భవతి అనే పిక్చర్కి నేషనల్ అవార్డు వచ్చింది. దానికి తగినంత గుర్తింపు పరిశ్రమ కానీ ఇటు మీడియా కానీ ఇవ్వలేదనేది నా అభిప్రాయం. ఆ సినిమా మేము దశాబ్దాలుగా పోరాడుతున్న నేషనల్ వైజ్ చేస్తున్న దానికి ఒక నేషనల్ అవార్డు ఎప్పుడు ఆర్ట్ ఫిలిమ్స్ ఏదో బెంగాలీ సినిమాకో ఎక్కడో మలయాళీ సినిమాకో ఇవ్వటం, కమర్షియల్ సినిమాని నెగ్లెక్ట్ చేస్తుండటం, దానికని కుటుంబ కథ చిత్రంగా ప్రజాదరణ కలిగిన సినిమాకి ఒక అవార్డు పెట్టడం 40 ఏళ్ళుగా వచ్చింది. వచ్చిన తర్వాత ఎప్పుడు హిందీ సినిమాలకే రావటం, సౌత్కి అన్యాయం జరుగుతుందని మేము పోరాటం చేసిన దాని మీద ఇవాళ ఫలితంగా ఒక సినిమాకి వచ్చింది. దానికి తెలుగు ప్రేక్షకులు కానీ తెలుగు సినిమా పరిశ్రమ కానీ మీడియా కానీ దానికి తగ్గ స్థాయి గుర్తింపు ఇవ్వలేదన్నది నా అభిప్రాయం. ఈ సందర్భంగా విజయ్ చంద్ర గారి ప్రయత్నం సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ షిరిడి సాయిబాబా మహాసమాధి చెంది 100 సంవత్సరాలు అవుతుంది. 1985లో నేను అప్పుడు నాకు 22 ఇయర్స్ ఆ సినిమా రాసినప్పుడు వేటూరు గారు విజృంభిస్తున్నారు పాటల్లో. ఆ టైంలో మా గురువు గారు ఆత్రేయ గారితో నేను పట్టుబట్టి రాయించాను. అలాగే ఇళయరాజా గారు మ్యూజిక్ అద్భుతం. తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా మా షిరిడి సాయిబాబా మహత్యమే అలా నిలిచింది. దానికి కారణం మా విజయ్ చంద్ర గారు. ఆయన ఒక బాబాగా చూసినా యేసుక్రీస్తుగా చూసినా మరో ఇదిలో చూసినా కానీ ఆ పాత్రలో ఒదిగిపోతారు. ఆ చిన్న వయసులో నాకు మాటలు రాసే అవకాశం అప్పుడు వచ్చింది. మళ్ళీ అదే సినిమాకి అదే హీరోకి మళ్ళీ ఆ సాయి లీలలు అదే ఆథెంటిక్ ఫిల్మ్కే రాసే అవకాశం ఇంకొకసారి రావడం మాత్రం ఖచ్చితంగా అది సాయిబాబా సంకల్పం. విజయ్ చంద్ర గారు నాకు ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. దాన్ని 100% నిలబెట్టుకున్నాను. ఫస్ట్ వర్షన్ కూడా ఇచ్చాను. తర్వాత ఇంకా ఏం కావాలన్నా అది చేసిస్తానడం కంటే చేయించేది అంతా కూడా సాయిబాబానే. ఈ మంచి వేషాలు వేసుకుంటూ ఉన్నవాడిని మళ్ళీ నన్ను మాటల వైపు నడిపించిన విజయ్ చంద్ర గారికి, దీనికి ప్రేరణ కారణమైన షిరిడి సాయిబాబాకి నేను అజన్మాంతం రుణపడి ఉంటాను. చెప్పానంటానికి నిరసనం ఏమిటంటే పంజాగుట్ నుంచి టెంపుల్కి మాకు వాళ్ళ షిరిడి నుంచి దండ వచ్చింది. మా గురువు గారు బసయ్య గారు ఆ దండను తీసుకొచ్చి సిరి దండ ఇక్కడికి వచ్చింది. అది అంటే నాట్ ద బాబా బ్లెస్సింగ్స్. షిరిడి సాయిబాబా మహత్యం చిత్రానికి పాటలు ఆత్రేయ గారు రచించారు. ఆత్రేయ గారు రాసిన ఒకానొక పాట చరణమే ఈరోజు పరిణామాలన్నింటినీ అద్దం కడుతుంది అనేది నా అభిప్రాయం. అనుకున్నామని జరగవు కొన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగినవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అనేది. అది ఆత్రేయ గారు రాసిన పాటలో చరణం. అయితే సాధారణంగా ఒక పాటల రచయితకి అవకాశం ఎలా వస్తుందంటే, మొదటి చిత్రం రాయాలంటేనేమో సదరు పాటల రచయిత దర్శక నిర్మాతల దగ్గరికి వెళ్ళి
నేను ఇలా పాటలు రాయగలను, నేను ఇంతకుముందు ఈ పాటలు రాసినాను, తన పాటలు రాసిన పాటలు వినిపించడం, అవి నచ్చితే దర్శక నిర్మాతలు అవకాశం ఇవ్వడం, లేదా కొన్నాళ్ళు కొన్ని సినిమాలు రాసిన రచయితకైతే అతని ముందు సినిమాల్లో పాటలు విని ఈ పాటలు బాగున్నాయి కాబట్టి అతన్ని పిలిపించండి అని దర్శక నిర్మాతలు ఆదేశించడం. ఈ చిత్రానికి మాత్రం ఈ రెండింటికి భిన్నంగా జరిగింది. నేనే రాయాలని ఆయన పట్టుపట్టారు, కానీ నేను రాసిన ఒక్క పాట ఆయన వినలేదు ఇంతకుముందు. కారణం ఏంటంటే అది ఆస్తికులకి నాస్తికులకి వేరు వేరు విధాలుగా అర్థమవుతుంది, కానీ ఆయనకి మాత్రం బాబా కనిపించి ఇతనితో బాబా ఆదేశించడం, అనంత శ్రీరామ్తో రాయించు అని ఆయన చెప్పడం, ఆదేశాన్ని ఆయన పాటించడం జరిగింది తప్పితే మా ఇద్దరికి పరిచయం ఉండి కాదు. అలాగే నేను కూడా నమ్మేది పాట రాసే చెయ్యి కలం ఈ రెండు టూల్స్ ఇన్స్ట్రుమెంట్స్ లాంటివి మాత్రమే, కానీ దానిలోకి రావాల్సిన జ్ఞానం భావం అంతా కూడా శిరా రూపంలో పైనుంచి అందుతుందని నేను ఎప్పుడూ భావిస్తూ ఉంటాను. అందువల్ల ఈ చిన్న వయసులో 32 సంవత్సరాల వయసులో ఆధ్యాత్మిక చిత్రానికి పాటలు రాయడానికి నేను అర్హుణ్ణా కాదా అన్న ప్రశ్న వేసుకున్నా కూడా రాసేది నేను కాదు కాబట్టి ఎవరైతే నేను అర్హుణ్ణని భావించారో వారే రాయించుకుంటారన్న ఉద్దేశంతో అంగీకరించడం జరిగింది. అందుకనే పాట మొదలు పెట్టమనగానే నేను మొదలు పెట్టను, దీనికి కాస్త దైవానుగ్రహం దైవాశీస్సులు కావాలి కాబట్టి ఒకసారి మనం షిరిడి వెళ్ళి దర్శించుకుని ఆ తర్వాత పని మొదలు పెడదామని ఆయన్ని నేను అడగడం అభ్యర్థించడం జరిగింది. దాన్ని మన్నించి మా కుటుంబాన్ని వారు షిరిడి తీసుకువెళ్ళి ఆ ద్వారకమాయిలో మొదటి పారితోషికాన్ని ద్వారకామాయిలో నాకు అందించి అప్పుడు పని మొదలు పెట్టమన్నారు. ఇవన్నీ కాకతాళీయంగా జరుగుతున్న సందర్భంలో ఒకరోజు అమాంతంగా నన్ను పిలిచి, ఈ పాటలు నువ్వు రాస్తున్నప్పుడు ఏదైతే నాకు వినిపిస్తుందో అదే సహజమైన సంగీతం అని నాకు అనిపిస్తుంది కాబట్టి నువ్వే దీనికి స్వరకర్తగా, ఈ పాటలకు స్వరకర్తగా వ్యవహరించమని ఆయన కోరడం జరిగింది. నాకు తెలిసిన అర్హత ఏంటో స్వరకర్తగా, కానీ వేరే ఏ సినిమా అయినా నేను ఆ బాధ్యత నేను మోయలేనండి, నేను అర్హుణ్ణి కాదు అని చెప్తున్నాను. కానీ ఈ సినిమాని నడిపించేది ఆయన కాదు, ఈ సినిమాని పూర్తి చేసేది ఆయన కాదు కాబట్టి ఎవరైతే ఈ సినిమాని తీస్తున్నారో, ఎవరైతే ఈ సినిమాకి ఆదేశాలు అందజేస్తున్నారో ఆయన నుంచే ఆదేశం వచ్చిందని భావించి నేను ఆ పనికి కూడా అంగీకరించడం జరిగింది. కాకపోతే పాటలు అనంత శ్రీరామ్ పేరు మీద వస్తాయి, సంగీతం మాత్రం ఆది అనంత్ అని ఒక కొత్త నామధేయం నేను పెట్టడం జరిగింది. ఆది అనంత్ అన్న పేరుతో సంగీతం ఈ సినిమాకి రూపుదిద్దుకోబోతుంది. ఈ ఆది అనంత్ అన్న పదంలో అంతరార్థం ఏంటో ఆంతర్యం ఏమిటో భవిష్యత్తులో తెలియజేస్తాను, ప్రస్తుతానికి చెప్పడం సమంజసం కాదని నేను భావిస్తున్నాను. ఈ సాయి నీ లీలలు దీని గురించి చెప్పాలి. మొట్టమొదటిసారిగా అసలు ఒక 8 నెలల క్రితం వరకు నాకు ఈ ఆలోచన లేదు. 8 నెలల క్రితం సడన్ గా ఒక రోజుని బాబా గారు, ఇది బాబా గారితో నాకేంటంటే కరుణామయిలో యాక్ట్ చేస్తున్న రోజుల్లోనే ఆ క్రీస్తుతో మాట్లాడుకోవటం, ఆయన నాతో మాటలు వింటూ నా మాటలు వింటూ ఆయన నాతో మాటలు చెప్పడం ఇలాంటివి అలవాటు పడ్డవాడిని. ఆ తర్వాత కాలంలో షిరిడి సాయిబాబాతో కూడా అలాగే నేను మాట్లాడుకోవటం, ఆయన నాతో మాట్లాడటం ఇలాంటివి జరుగుతూ ఉండేవి. కాబట్టి ఒకసారి వచ్చి నీకు బాధ్యత చెప్తున్నాను అన్నారు. ఏమిటి బాబా, ఇంతకాలానికి నేను గుర్తొచ్చినట్టున్నాను, ఈ సందర్భంలో ఏదో బాధ్యత అంటున్నారు, ఏమిటి చెప్తున్నారు, ఏం సంగతి, అయినా ఈ ఏజ్లో ఏంటి బాధ్యతలు ఉన్నారు అని అడిగాను. అంటే ఏం లేదు, అయినా బాబా నాకు తెలియగలుగుతాను, ఆ రోజు నేను ఆ సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా 31 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చాను. 20 నిమిషాలు నిలబడి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. నేను మీ ముక్కును చూసి ఈ ముక్కు నాకు ఎలా వస్తుందని ఆలోచిస్తూనే ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత నేను ఎన్నోసార్లు సిటీ రావాలని నా ప్రయత్నం చేస్తున్నా, ఎంతో మందితో కలిసి రావాలనుకున్నా కూడా రాలేకపోయాను. ఈనాడు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను మీకు జ్ఞాపకం వచ్చానా, ఇప్పుడు రమ్మని పిలుస్తున్నారు అప్పుడు అని ఆయన బాబా గారిని నేను అడిగితే ఆయన నాతో అన్న మాటలు ఏంటంటే, విజయ్ చందర్
31 సంవత్సరాల క్రితం నీ అవసరం నాకు వచ్చింది, అందుకే నేను పిలిచాను, నువ్వు వచ్చావు, ఆ పాత్ర నువ్వు పోషించావు. ఆ తర్వాత నాకు నీ అవసరం కనపడలేదు, ఇప్పుడు మళ్ళీ నీ అవసరం నాకు వచ్చింది, అందుకే నేను పిలుస్తున్నాను, రా అన్నారు. ఆ విధంగా నేను ఆయన పిలిచే, బాబా నేను ఈ వయసులో చేయగలనా, చేయగలిగే శక్తి నాకు ఉందంటావా? ఇంత వయసు వచ్చి 32 సంవత్సరాలు అయిపోయింది కదా అంటే కూడా నువ్వు చేస్తావని నమ్మకం నాకుంది కదా, నీకెందుకు ఆ నమ్మకం ఉండవలసిన అవసరం నీకు లేదు, నాకుంది ఈ బాధ్యత అని చెప్తుంటే ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకుంటుంది. ఈ సినిమా ఎలా తీయాలా, ఏం చేయాలంటూ రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటూ ఎక్కడో మొదలుపెట్టేవాడిని, ఎవరెవరో గురించో ఆలోచించేవాడిని. పలానా వాళ్ళు మ్యూజిక్ డైరెక్షన్ అయితే బాగుంటుంది, పలానా వాళ్ళు మాటలు అయితే బాగుంటుంది, ఇలా కనుక్కుని ప్రతి వారి గురించి రకరకాలుగా నేను ఆలోచిస్తుంటే నా ఆలోచనకు తగ్గట్టుగా ఒక్కటి కూడా ఆయన నెరవేర్చట్లే. నేను అనుకున్న వారి పేర్లన్నీ వేరు. సడన్ గా నాకు ఓ రోజు మొట్టమొదటిసారి నాకేంటంటే మధు, అప్పుడు మాటలు రాసినటువంటి మధు గారు, ఆ రోజు నేను బాబాగా మొట్టమొదటిసారిగా యాక్ట్ చేసిన రోజులు వేసినటువంటి మధు గారి పేరు సడన్ గా నాకు వచ్చింది. అదేంటి బాబా, నేను ఇప్పుడు మధు గురించి ఆలోచించట్లేదు, అసలు ఆయన గురించి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు కూడా నాకు తెలియదు, ఇప్పుడు ఆయన పేరు చెప్తున్నారంటే నేను ఇంకా రకరకాలుగా అనుకున్నానంటే, కాదు మధుయే దీనికి రాయాలి అన్నారు. అలాగా తోటపల్లి మధు దీనికి రావడం జరిగింది. ఇకపోతే ఈ మాటల గురించి బ్రహ్మాండంగా అప్పుడే 2 నెల 15 రోజుల నుంచి మాటలు రాస్తూ ఒక వెర్షన్ అయిపోయింది, సెకండ్ వెర్షన్ కూడా పూర్తిగా అవి దగ్గర పడుతుంది. ఈలోపు నేను పాటలు ఎవరు రాయాలి అనుకుని నేను రకరకాలుగా 5 పేర్లు మహత్తరమైనటువంటి మంచి పేర్లు తెలుసుకున్నవాళ్ళ, వీళ్ళు రాయాలి, వీళ్ళు రాస్తే బాగుంటుంది, వాళ్ళు రాస్తే బాగుంటుంది అనుకుంటూ ఉండగా ఇది యథార్థంగా నాకేంటంటే ఆయన ఎవరో తెలీదు, ఆయన పాట కూడా ఒక్కసారి ఆ బాబు అనంత శ్రీరామ ఆయన పేరు విన్నాను తప్ప ఆయన పాట కూడా నేను వెళ్ళే. ఈయన ఫలానా ఆయన రాస్తాడు అని విన్నానే తప్ప ఏ పాట రాశాడో అని నాకు తెలియదు. అలాంటి సమయంలో బాబా గారు అనంత శ్రీరామ్ పేరు రాయటం చెప్పటం, వెంటనే నేను కాంటాక్ట్ చేసి ఆయన అడిగేటప్పటికీ తప్పకుండా చేస్తా అన్నారు. ఇలా అయిపోయిన తర్వాత రకరకాలుగా ఎంతో మంది పేర్లు ఆలోచించాయి, ఏది మ్యూజిక్ డైరెక్షన్ ఎవరా అని. ఎందుకంటే ఈ సాయిబాబా నీ లీలలో అనే సినిమాలో ముఖ్యంగా మేము చేయబోయేది, మేము చేద్దాం అనుకున్నది, దాంట్లో ఏం చూపెట్టాలనుకున్నది ఏమిటంటే ఒకటి ఆ రోజు ఆ సాయిబాబా జీవిత చరిత్రలో మేము చూపెట్టింది ఏంటంటే ఆయన జీవితం ఏమిటి, ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఏం చేస్తారని చెప్పాం. కానీ అసలు ఆయన పుస్తకాలు చదువుతుంటే, బాబా గురించి చదువుతుంటే ఒక్కొక్కటి కూడా 1, 2, 3 వేల మహత్తరమైనటువంటి ఆయన అద్భుతాలు లీలలు చూస్తుంటే ఖచ్చితంగా ఈ రోజు ఆ లీలలు కానీ, ఆయన ఆలోచనలు కానీ, ఆయన మాటలకి అర్థాలు, పరమార్థాలు, నిగూఢ రహస్యాలు, వాటి వెనక ఉన్నటువంటి తాత్పర్యాలు ఇవన్నీ కూడా ఒక అనంతంలా నాకు కనబడటం, ఆ అనంతం నుంచి వచ్చిన పేరు ఈ అనంత శ్రీరాము పాటలు రాయాలన్నది ఆయన నాకు కలిగించినటువంటి ఆ అనంతం అని ఆయన అనుకుంటుంటే ఈయన పేరు అక్కడ వచ్చింది. ఆ వచ్చిన తర్వాత మరి అనంత శ్రీరాముకి మాటలని చెప్తే నేను పిలిచాను, చూసా బాబు ఇలాగా ఆయన ఏమనుకుంటున్నారంటే ఆయన పాటలు విన్నానని. నేను ఇంతవరకు ఆయన ఒక్క పాట కూడా నేను వినలే, ఆయన రాసిన పాట ఇదని కూడా నాకు తెలియదు. తగ్గిన వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ పాటలు రచయితలుగా వాళ్ళందరూ రాసినవి తెలుసు, నా పాటల్లో నా సినిమాలో పాటలు వాళ్ళు రాసినవి ఎన్నో ఉన్నాయి అవి తెలుసు. కానీ ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గురించి నేను ఎక్కడ ఆలోచించానో, ఎవరెవరి పేర్లు ఆలోచించానో చెప్తే కూడా ఆశ్చర్యపోతారు. అలాంటి పేర్లన్నీ ఆలోచిస్తుంటే సరిగ్గా వారం రోజుల క్రితం నాకు ఒక ఇది వచ్చి, ఈ పాటలు ఎవరైతే రాస్తున్నారు అనంతశ్రీరామ్ చేస్తే మ్యూజిక్ కూడా స్వరకల్పన కూడా చేయాలని నాకు ఆదేశం వచ్చింది. ఈ సినిమాలో నేను మళ్ళీ చేయాలని నాకు ఆ బాబా గారి ఆదేశం ఏ విధంగా వచ్చిందో, ఆయన ఆదేశాల ప్రకారంగా నేను అనుకున్నది ఒక్కటి కూడా కాకుండా ఆయన చెప్పిన ప్రతి పేరు కూడా వాళ్ళ వస్తూ వచ్చి ఆయన చెప్పగా నేను ఇది బాబా ఆదేశం అని నేను నమ్ముతున్నాను అన్న మాట ఉంది. ఎందుకంటే నాకు ఆయనతో పరిచయం తర్వాత మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, విజయ్ చంద్ర గారు మీకు తెలుసో తెలియదో కానివ్వండి, నేను మొట్టమొదటిసారిగా 11 సంవత్సరాలప్పుడు ఒక పాట రాసుకున్నానండి. ఆ పాట ఎవరి మీద రాస్తానో తెలుసా అండి,
బాబా గారి గురించి బాబా మీద నేను పాట రాశానండి. ఈనాళ్ళగా మళ్ళీ ఆ పాటలు ఈ సినిమాలో పాటలన్నీ కూడా బాబా గారు నాకు ఇస్తున్నారు అని మీరు అంటుంటే అది నేను నమ్ముతున్నాను సార్. స్వచ్ఛంగా ఆయనే నన్ను ఎందుకని ఈ పాటలు రాసే బాధ్యత నాకు చెప్పారు, ఇచ్చారని నేను నమ్ముతున్నాను అని చేసినటువంటి యంగ్ డైనమిక్ ఇద్దరు ఒకళ్ళ మాటలు. వీళ్ళు బొమ్మలు వేస్తూ కలుస్తూ నా ఇన్విటేషన్ కార్డులోను కింద మామూలుగా పేర్లు రాస్తారు. పాటలు తోటపల్లి మధు గారిని, అలాగే పాటలు అనంత శ్రీరామన్ రాయాలి. అక్కడ చూస్తే అక్కడ ఖాళీ కనపడింది. అప్పుడు నేను దానికైనా రాశాను అనమాట. తోటపల్లి మధు గారి కింద మాటలు, అలాగే అనంత శ్రీరామ్ ఆయన స్టిల్ కింద పాటలు అని రాసుకున్నాను. ఈ సినిమా ముఖ్యంగా ఈ ఇద్దరు చాలా ముఖ్యమైనది నాకు బాగా తెలుసు. ఎందుకంటే బాబా గారి నుంచి మాటలు, ఆయన మాటలు కావాలా, ఆ పాటలు కావాలా. ఇద్దరు హీరోలు ఇక్కడ ఉన్నారు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది నాకు. ఏంటంటే నేను మెడ్రాస్ లో మామూలుగా ఇంకా వేషాలు దొరక తిరుగుతున్న రోజుల్లో, ఆ రోజుల్లో సీనియర్ జర్నలిస్టులు ప్రకాశం గారు, వాసురాజు ప్రకాశం గారు, గౌతమ్ గారు, కాకడా శర్మ గారు, వీళ్ళంతా కూడాను వెళ్ళి లోపలికి వెళ్ళి పాండి బజార్లో టిఫిన్ తిందామని ఉండేది, కానీ జేబులో డబ్బులు ఉండేది. అలాంటప్పుడు ఈ పాత్రికేయ మిత్రులు నన్ను చూస్తే ఏమైనా భోజనం టిఫిన్ తిందామని ఇవ్వరు. అవి తిన్నానండి, ఇప్పుడే తిన్నానండి అని అంటుంటే చాలా ఆశ్చర్య వేస్తూ, నీ దగ్గర డబ్బులు లేని సంగతి మాకు తెలుసులేవయ్యా, నీ దేవుల్లో డబ్బు లేదు, ఇప్పుడు మీరు తప్పకుండా మాతో వచ్చి చూపించే, నువ్వు ఎప్పుడైతే హీరో అవుతావో ఆ హీరో అయిన రోజున మేము నీ దగ్గర కనపడి మాకు ఇది కావాలంటే మాతో ఇప్పుడు ఏడాక మిమ్మల్ని ఉద్యోగం తీసుకోవడానికి మేము ఎంత ప్రయత్నం చేస్తామో, మీరు బాగున్నప్పుడు మా గురించి ఆలోచించడం కూడా నేర్చుకోవాల్సిన అవసరం మీకు ఉందయ్యా అని మమ్మల్ని తిట్టారనమాట. ఆ తిట్టు ఎప్పటికీ కూడా నేను ఆ క్యాబ్లో పెట్టుకుని ఉంటాను. నాకు తోచినంత చేయగలిగినంత ఎప్పుడు కూడా ఆ పాత్రికేయ మిత్రులకి మాత్రం ఆనాడు వారు నాకు ఎలా అయితే సహాయ సహకారాలు చేస్తూ, ఆ తర్వాత వారు ఎప్పుడు కలిసినా కూడా ఎంత ప్రేమగా ఉండేవారు. ఈ రోజు కూడా ఆయనే ఇచ్చేసుకోవడానికి. బాబా సినిమాని ఆశీర్వదించే ధైర్యం ఎవరు చేయలేము. ఎందుకంటే ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటారు కాబట్టి, ప్రధానంగా ఇక్కడికి వచ్చిన నేను కూడా బాబా ఆశీస్సులు పొందుదామని వచ్చాను తప్ప మరొకటి కాదు. ఏదైనా విజయ్ చంద్ర గారికి ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నది. నేను చాలా పబ్లిక్ మీటింగ్లలో వాళ్ళు చూసినప్పుడు చూసేవాళ్ళం. ఒక తరమైన ఒక రకమైన ఆరాధ్య దైవంగా ఆయన పూజిస్తూ ఉంటారు. అంటే రాముడు, కృష్ణుడు అనగానే రామారావు అట్లా పూజిస్తారు. నేటి తరం దేవతలుగా ఇవాళ బాబా అన్న, ఈ ప్రభు అన్న, విజయ్ చంద్ర గారి రూపంలోనే చూసుకోవడం ప్రజలు అలవాటుగా పడ్డారు.